తన అన్నదమ్ములను పిలిచి పొలం కోయాలి అని నిర్ణయించుకున్నాడు. మరలా పక్షి పిల్లలు భయపడ్డాయి. లేదు పిల్లలు, రైతు ఇంకా పొలం కోయడానికి వారం రోజులు పడుతుంది. ఈలోపే మీరు ఎగురగలరు. అప్పుడు మనం వేరొక ప్రదేశానికి వెళ్ళిపోదాం అని తల్లి పక్షి చెప్పింది. అన్నదమ్ములు కూడా తన మాట వినకపోవడం వల్ల రైతు చేసేది లేక తనే పంట కోయడానికి సిద్ధపడ్డాడు. ఈసారి మాత్రం తల్లి పక్షి భయపడింది. పక్షుల జంట అనుకున్నట్టుగానే వాటి పిల్లలను తీసుకొని సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్నాయి. కానీ పిల్ల పక్షులకు రేపు రైతు పంట కోస్తాడా అనే అనుమానం వచ్చి తల్లిని అడిగాయి. అప్పుడు తల్లి పక్షి తన పనులు తను చేసుకోకుండా ఇతరులు చేస్తారని అనుకున్నంత కాలం ఎవరి పనులు జరగవు. తనంతట తానే చేసుకుంటేనే జరుగుతుంది. రైతు కూడా అంతే. ఎవరో తనకి సాయం చేస్తారని అనుకున్నప్పుడు ఎవరూ సాయం చేయలేదు. కాబట్టి తనే చేయాలి అని నిర్ణయించుకున్నాడు అని తల్లి పక్షి పిల్లలకు వివరించింది. రాజు చెప్పిన కథ విని చింటూ చాలా ఆనందించి తన పనుల కోసం ఎవరిపైనా ఆధారపడకూడదని తెలుసుకున్నాడు. విన్నారు కదా పిల్లలు, కథ బాగుంది కదా. మరలా మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.